ఉదయ్ గారు ఏమన్నారంటే ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషల్ లిబరేషన్. విద్య సామాజిక విముక్తికి తలుపు, సమాన అవకాశాల తలుపు దాటే మార్గం. కాబట్టి ఇది ఆనాడు పూలే గారు సమాజంలో బలీయమైన మార్పు రావాలి, విద్య ద్వారానే చైతన్యం వస్తుందని చెప్పి ఒక స్ఫూర్తివంతమైనటువంటి నాయకత్వాన్ని అందించినప్పటికీ తొలి ప్రభుత్వం నుండి చూసినప్పుడు ఆనాడు విద్యకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు, రిజర్వేషన్లకు ప్రాధాన్యం ఇవ్వలేదు, సమానత్వానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకు, పట్టణాల్లో ఉన్నటువంటి చదువుకు, గ్రామీణ ప్రాంతాల్లో అరకొర వసతులతో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు, నగరాల్లో ఉన్నటువంటి కార్పొరేటివ్ పాఠశాలకు మధ్య ఆ విద్యార్థుల మధ్య తేడా చూసినప్పుడు తప్పనిసరిగా చాలా తేడా కనిపిస్తుంది. కానీ ఆ యొక్క తారతమ్యాలను, ఆ భేదాలను, ఆ అసమానతలను గుర్తించి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రణాళికలు వేయకపోవడం ద్వారా ఈ పరిస్థితి ఏర్పడింది. పరిణామ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయమైన పివి నరసింహారావు గారు నవోదయ పాఠశాలలు పెట్టారు. కానీ తర్వాత దాని పరిస్థితి ఏమైంది? ఆ నవోదయ పాఠశాలలు వారి ప్రభుత్వమే మళ్ళీ యూపీఏ 2లో అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాన్యుడికి కార్పొరేట్ విద్యను అందించాలనే సంకల్పంతో పివి నరసింహారావు గారు పెట్టినటువంటి విద్య యూపీఏ 1, యూపీఏ 2కి వచ్చేసరికి వాళ్ళు టీచర్స్ను అపాయింట్ చేయలేదు, దానికి సరైనటువంటి వసతులు ఇవ్వలేదు. ఆ జవహర్ నవోదయ పాఠశాల అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని హెచ్ఆర్టీ ద్వారా భారీ ఎత్తున నిధులిచ్చి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా సమృద్ధిగా నిధులు ఇస్తా ఉన్నారు. కానీ ఆ నిధులను ఏం చేస్తా ఉన్నారు? రాష్ట్రాలకు వచ్చేసరికి వీరు వేరే వైపు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. పథకం పేరు పెడుతున్నారు కానీ నిధులు పాఠశాల కోసం ఖర్చు చేయడం పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఆనాడు ఇప్పుడు విద్యకు రిజర్వేషన్కు సంబంధం ఏందని మీరు అన్నప్పటికీ 1951లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు చాలా స్పష్టంగా వారు చెప్పింది ఏంటంటే, మీరు 340 ఆర్టికల్ ప్రకారం ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ వేసి, ఒక బీసీ కమిషన్ వేసి, ఈ బీసీలో ఉన్నటువంటి కూడా ఈ అసమానతను తొలగించడానికి కమిషన్ ద్వారా నిజాలను తేల్చండి అని చెప్పి నెహ్రూ గారిని కోరితే కాకాసాహెబ్ కాలేకర్ కమిషన్ ఎప్పుడు వేశారు? 53లో వేశారు. 55లో రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను బుట్టదాఖలు చేశారు. కాబట్టి ఇవాళ తొలి అడుగు నుండే కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలను నిరోధించేటటువంటి కార్యక్రమము, సమాజంలో వారిని భాగస్వామ్యం చేసేటటువంటి కార్యక్రమాన్ని నెహ్రూ ప్రభుత్వం ఎప్పుడు చేయలేదు, ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం చేయలేదు, దాని తర్వాత రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం చేయలేదు, దాని తర్వాత యూపీఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కాబట్టి తప్పనిసరిగా గమనించుకోవాలి మనం.